ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇప్పటికే కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. కుమారుడు కుమార్తెతో కలిసి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రోడ్డు మార్గాన తాడేపల్లి బయలుదేరారు. తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ ను కలవనున్నారు. కుమారుని నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అన్న సీఎం జగన్ కు అందజేయనున్నారు. అనంతరం విజయవాడ హోటల్ కు వెళ్లనున్నారు. అక్కడ నుంచి రాత్రి 8 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. హలో హలో కొంచెం కొంచెం హలో అన్నా ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇప్పటికే కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. కుమారుడు కుమార్తెతో కలిసి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రోడ్డు మార్గాన తాడేపల్లి బయలుదేరారు. తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ ను కలవనున్నారు. కుమారుని నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అన్న సీఎం జగన్ కు అందజేయనున్నారు. అనంతరం విజయవాడ హోటల్ కు వెళ్లనున్నారు. అక్కడ నుంచి రాత్రి 8 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలోని ఆమె గన్నవరం విమానాశ్రయానికి రావడం జరిగింది. అంతకు ముందు షర్మిల భర్త అనిల్ కూడా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని కుటుంబ సభ్యుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే కొద్దిసేపటి క్రితమే షర్మిలకు సంబంధించిన కుమారుడు రాజారెడ్డి, అట్లాగే కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోని ఆమె ప్రత్యేక విమానంలో చేరుకున్న నేపథ్యంలోనే అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులను అక్కడ కలిసి తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించిన నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆమె నేరుగా హోటల్ కి వెళ్తారు. హోటల్లోని బస చేస్తారు. రాత్రి 8 గంటల సమయంలోని ఢిల్లీ బయలుదేరుతారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి సమావేశం జరగబోతుంది. వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల విలీనం చేయబోతున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోని కీలకంగా ఆమె వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా ఏఐసిసి పదవా లేకపోతే అది మరోపక్క రాజ్యసభ, దాంతో పాటు ఏపీకి సంబంధించి పిసిసి బాధ్యతలు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే చాలా గ్యాప్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని షర్మిల కలవబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చిన నేపథ్యంలోని ఆమె తర్వాత హైదరాబాద్ కు మకాం మార్చారు. తెలంగాణలోనే ఆమె పరిమితమయ్యారు. తెలంగాణలోని వైఎస్ఆర్టీపీ స్థాపించి అక్కడ పార్టీ పరంగా పొలిటికల్ గా బిజీ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని తన కుమారుని నిశ్చితార్థం సందర్భంగా తొలిసారి సీఎం ను జగన్ కలుస్తాం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కాకినాడ పర్యటన ముగించుకుని తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన నేపథ్యంలోని అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రధానంగా విభేదాలు ఉన్న నేపథ్యంలో అయితే తను ఇందుకు సంబంధించి వివాహానికి నిశ్చితార్థ పత్రికను ఇవ్వడానికి వచ్చాను అనేది మాత్రం ఆమె కామెంట్ చేశారు. వివాహం కదా, శుభకార్యానికి అందరినీ పిలవాల్సి ఉంటుంది, అందులో భాగంగానే వచ్చాను అనేది మాత్రం ఆమె మీడియాకి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మరోపక్క మీడియా కూడా మరో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఒక అన్నను ఏదైతే ఉందో అన్నను ఆహ్వాన పత్రిక ఇవ్వాల్సి ఉంటుందన్న దానిపై ఆమె చిరునవ్వుతోని మాట దాటవేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరిన పరిస్థితి కనపడుతుంది. అనిల్ తో పాటు షర్మిల, దాంతో పాటు కుమారుడు కుమార్తెతోని ఆమె తాడేపల్లి నివాసానికి బయలుదేరి సీఎం జగన్ ను కలిసి సీఎం జగన్ కు ఆహ్వాన పత్రికను అందజేస్తారు. ఆహ్వాన పత్రికను అందజేసిన తర్వాత ఆమె నేరుగా విజయవాడ హోటల్ కి వెళ్తారు. విజయవాడ హోటల్లోని బస చేసిన తర్వాత రాత్రి 8 గంటల సమయంలోని ఆమె గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలోని ఢిల్లీ బయలుదేరుతారు. అయితే ఇటు షర్మిలతో పాటు గన్నవరం విమానాశ్రయంలోని మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే కూడా ఆమెతో కలిసి వచ్చారు. ఆమెతో కలిసి ఆయన అదే వాహనంలోని అక్కడి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఈ రోజు రాత్రికి షర్మిలతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ లో పార్టీలో చేరబోతున్నారు. కొద్దిసేపు క్రితమే మీడియాకి ఈయన స్పష్టంగా తెలిపిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఓవరాల్ గా ఇప్పుడు సీఎం జగన్ ను చాలా గ్యాప్ తర్వాత కలవటం, దాంతో పాటు బొజ్జగింపు ఏదైతే సంధి ప్రయత్నం కూడా జగన్ నుంచి వచ్చింది అనేది మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ నేతలు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు.
అయితే షర్మిలాకు సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి విలీనం అవటం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలోని ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరించేందుకే షర్మిలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాడుకోబోతుంది. పెద్ద ఎత్తున ప్రచారానికి సంబంధించి పార్టీ మరింత పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి షర్మిలకు కీలకంగా పదవి కూడా ఇవ్వబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోని ఎటువంటి పరిణామాలు ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకోబోతున్నాయి. షర్మిలకు సంబంధించి జాయినింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని ఎంతమంది, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో చాలా మంది 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలోని ఏదైతే ఉందో షర్మిల జాయినింగ్ తర్వాత ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోని చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. మరి కాసేపట్లో తాడేపల్లి నివాసానికి ఉంటారు. అక్కడి నుంచి సీఎం జగన్ కలిసిన తర్వాత నేరుగా ఆమె ఇటు నోవెటల్ కు బయలుదేరతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.